ప్రైజ్ ది లార్డ్. షలోమ్ అలైకుం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. 2025 సంవత్సరం యొక్క చివరి ప్రభు దినమందు దేవుని యొక్క సన్నిధిలో మనం కూడుకొని ఆయన మనకిచ్చిన మహా గొప్ప రక్షణను బట్టి, క్రీస్తు యేసునందు మనకు కనపరిచినటువంటి ఆయన నీతి అంతటిని బట్టి ఆయనకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆర్ యు హ్యాపీ? సంతోషంగా ఉన్నారా? దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలు దేవుని యొక్క సన్నిధిలో సంతోషించాలి. లోకంలో సంతోషించటం కంటే, లోకం ఇచ్చిన వాటిని బట్టి ఆనందించటం కంటే, దేవుడు తన కుమారుని మనకు అనుగ్రహించిన ఆయన యొక్క బహుమానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. క్రిస్మస్ అయిపోయింది కదా? అయిపోయిందా? అయిపోలే. క్రిస్మస్ అయిపోలేదు, క్రిస్మస్ ఆరంభమైంది. ఇట్ హ్యాస్ బిగన్. మీరందరూ కూడా శిశువు పుట్టినాక ఆనందిస్తారా, శిశువు పుట్టకముందు ఆనందిస్తారా? పుట్టినాక ఆనందిస్తారు. ఎంతకాలం ఆనందిస్తారు? ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అయినంత వరకు ఆనందిస్తారు. దేవునికి వందనాలు. క్రీస్తు మన కొరకై జన్మించాడనే సంతోషము ప్రీ క్రిస్మస్ కంటే పోస్ట్ క్రిస్మస్ ఎక్కువ ఉండాలి. క్రిస్మస్ తర్వాత రక్షణను మనం కనులారా చూస్తున్నాం. అంతవరకు దేవుడు తన యొక్క రక్షణను కన్య మరియ గర్భమందు దాచి ఉంచాడు. పరిశుద్ధాత్మ ద్వారా తన యొక్క రక్షణని లోకానికి ఆయన నడిపించాడు. అండ్ హీస్ హియర్, మనలో ఒకని వలె, మన వంటి వాడి ఆయన ఈ లోకమందు జన్మించాడు. సో క్రిస్మస్ ఈజ్ నాట్ బిఫోర్ ద డిసెంబర్ 2025 దినమందు కాదు, ఇట్స్ ఆఫ్టర్ క్రిస్మస్. చాలాసార్లు మనం ఆరాధన అయిపోయి బిర్యానీ తినగానే ఇంక అయిపోయింది అనమాట. దేర్ ఎండ్స్ ఎవ్రీథింగ్. వీ నీడ్ టు స్టార్ట్. యాక్చువల్లీ అక్కడ ఆరంభం కావాలి. దేవునికి వందనాలు. ప్రతి సమయం ప్రభువును ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప కృప. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు జన్మించిన దినం 25 డిసెంబర్ 25వ దినంగా నిర్ణయించబడింది. అది లేఖనంలో ప్రకారం అది రూఢిపరచబడింది. కాబట్టి 25వ దినమందు ప్రభు జన్మిస్తే, మొదటి దినమందు ఆయన చిన్న శిశువుగా ఉన్నప్పుడు ఆయనకు సున్నతి చేయబడింది. సో January 1, తర్వాత January 6 ఎపిఫానీ అంటారు, ప్రభు యొక్క ఆయనను ప్రతిష్ఠించబడినటువంటి దినం. అలాగా ఇట్ గోస్. దాదాపు 3 నెలల నుంచి 2.5 సంవత్సరాల వరకు క్రిస్మస్ ఉంటుంది. క్రిస్మస్ ఎప్పుడు ఉంటుంది? ఫ్రమ్ దిస్ ఫస్ట్ డే 25th నుంచి 3 నెలలు 2.5 సంవత్సరాల వరకు కూడా క్రీస్తు జన్మించిన ఆ యొక్క సంతోషము ఇశ్రాయేలులో జరిగించబడింది. దేవునికి వందనాలు. క్రీస్తుని ఎరిగిన వారు, క్రీస్తును కనుగొన్నవారు, గొల్లలు, జ్ఞానులు, అనేక మంది నికోదేము లాంటి వారు, కనిపెట్టినటువంటి సుమియోను లాంటి వారు ప్రభువునందు ఆనందించారు. సో ఇట్స్ నాట్ ఏ సెలబ్రేషన్ ఆఫ్ ఏ డే, ఒక దినపు సెలబ్రేషన్ కాదు. ఇట్స్ ద సెలబ్రేషన్ ఆఫ్ ఇయర్స్, సంవత్సరాల యొక్క సంతోషం ఇది. దేవునికి వందనాలు. సో క్రిస్మస్ డస్ నాట్ ఎండ్ విత్ ఎ డే. ఇది బాగా జ్ఞాపకం ఉంచుకుందాం. ఒక దినంతో క్రిస్మస్ అయిపోదు. మనము ప్రతి దినం కూడా క్రీస్తునందు జన్మిస్తూ, క్రీస్తునందు ఆనందిస్తూ, మనం క్రీస్తులో మనం కట్టబడుతున్న ప్రతి దినం కూడా క్రిస్మసే. దేవునికి స్తోత్రం. సో వి ప్రైజ్ గాడ్. దేవునికి వందనాలు. ఉదయకాలం మనము లూకా సువార్త 2వ అధ్యాయం 15 నుంచి 20 వరకు గల వచన భాగాలు మనం చూసుకున్నాం. అక్కడ యేసుక్రీస్తు పుట్టినటువంటి ఆ యొక్క సమాచారం పరలోక సైన్య సమూహము, దూతలు ఈ గొర్రెల కాపరులకు తెలియచేసినటువంటి విధానం మనం అక్కడ చూస్తున్నాం. ఇట్స్ నాట్ ఆన్ దట్ వెరీ డే అని కొంతమంది అంటారు, ఇట్స్ ఆన్ దట్ వెరీ డే అని కొంతమంది అంటారు. ప్రభు పుట్టిన ఆ దినమందే, ఆ రాత్రి అందే, మనకి ఇక్కడ వాక్యం ముందు, ఆ రాత్రి అందే, అదే దినమందు దేవుడు తన యొక్క
సమాచారాన్ని దూతల ద్వారా గొల్లలకు తెలియచేశాడు. సో ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ఈవెంట్. గొర్రెల కాపరులు క్రీస్తును కనుగొన్నారు. ఇదేముంది, దీంట్లో ఏమంత మజా లేదు కదా, దాంట్లో ఏమంత అవసరం ఏముంది? గొర్రెల కాపరులకు ప్రభువు కనబడి ప్రభు దూతలు తెలియజేసిన సమాచారము అదంతా అవసరమా? ధ్యానించవలసిన అవసరమా? బైబిల్లో రాయాల్సిన అవసరమా అని మనం అనుకుంటాం. కానీ దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ థియాలజీ. దేవుని యొక్క జ్ఞానం పరిశుద్ధ గ్రంథమందు ప్రతి అక్షరమందు రాయబడింది. దేవునికి స్తోత్రం. మనకు అర్థం కాదు కాబట్టి మనకు నానా ప్రశ్నలు వస్తాయి. కానీ అర్థం కానప్పుడు ప్రభువుని అడిగితే మనకు తెలియచేస్తాడు. గొర్రెల కాపరులకు మొదట ప్రభు ప్రత్యక్షం అవడానికి, ప్రభు యొక్క సువర్తమానం మొదటిగా తెలియచేయబడడానికి కారణం ఏంటంటే, గొర్రెల కాపరులు ఆ యెరూషలేములో వధించబడబో గొర్రెలను మేపువారు. సాధారణ గొర్రెల కాపరులు కారు. దే వర్ ది షెపర్డ్స్ హూ గ్రూమ్ ద షీప్. ఆ గొర్రెలను పెంచేవారు. ఏ గొర్రెలైతే యెరూషలేము దేవాలయంలో బలి అర్పణలకు సిద్ధపరచబడతాయో ఆ గొర్రెలను వీళ్ళు మేపేవారు. కాబట్టి వీళ్ళు జనాభా లెక్కలు జరుగుతున్నాయి. పట్టణమంతా, ఈ గ్రామమంతా సందోహంగా ఉంది. అందరికి కూడా స్థలమే లేదు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే, గొర్రెల కాపర్లను అక్కడ ఊరి వెలుపట ఆ గొర్రెలను మేపుకోవటానికి వారిని పంపించారు. అక్కడే ఉండాలి వారు. గొర్రెలను మేపుకుంటూ ఆ గొర్రెలను చక్కగా కాస్తూ, తోడేళ్ల నుంచి, ప్రమాదం నుంచి తప్పిస్తూ ఆ గొర్రెలను చక్కగా మేపుతూ బలి అర్పణకు సిద్ధపరచాల్సినటువంటి పని దేవుడు, లేకుంటే దేవాలయం వారికి అప్పగించింది. దేవునికి స్తోత్రం. సో వాట్ డస్ ఇట్ మీన్? గొర్రెల కాపరులకే దేవుడు తన యొక్క కుమారుని యొక్క రక్షణ గురించి ప్రకటించడం అవసరం ఏంటంటే, 1 రాసుకోండి, యేసుక్రీస్తు ఈ లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎక్కడ చూస్తాము? యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు దేవుని గొర్రెపిల్లగా ప్రత్యక్షపరచబడ్డాడు. హి కేమ్ యాజ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గొర్రెపిల్లగా, లోక పాపముల కొరకై వధించబడబో గొర్రెపిల్లగా, లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్లగా యేసుక్రీస్తు లోకమందు ప్రత్యక్షుడయ్యాడు. ఆయన ఈ లోకమందు జన్మించాడు. సో గొర్రెల కాపరులకే ఎందుకు ఈ సువర్తమానము? గొర్రెల కాపరుల యొద్దకే మొదట ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే, టు టెల్ దెమ్ దట్ దెర్ షుడ్ నాట్ బి ఎనీ మోర్ ల్యాంబ్స్. ఇంకా మీరు పెంచుతున్నటువంటి ఈ యొక్క బలి పశువుల యొక్క అవసరత లేదు. గొర్రెల యొక్కయు మేకల యొక్కయు అర్పణ చేత మనుషులు రక్షణ పొందరు. దేవుడు పంపించినటువంటి ఈ దేవుని యొక్క గొర్రెపిల్ల ద్వారా ఈ లోకము రక్షణ కలగబోతుంది. కాబట్టి ఈ గొర్రెల కాపరులకు దేవుడు తన యొక్క సందేశాన్ని పంపించాడు. ఇజంట్ ఇట్ సో వండర్ఫుల్? ఇది ఎంత అద్భుతంగా ఉంది కదా. దేవుని యొక్క దూతలు, సర్వలోక సైన్య సమూహము వారంతా కూడా ఏకముగా కూడి దేవుని స్తుతిస్తూ పాడుతూ వారు ఈ యొక్క వర్తమానాన్ని గొర్రెల కాపరులకే తెలియచేయాల్సిన ఆవశ్యకత ఏంటంటే, గాడ్ హ్యాస్ ఎ ల్యాంబ్ ఫర్ హిమ్సెల్ఫ్. దేవుడు తన కొరకు తన వధ పశువును తాను ఏర్పాటు చేసుకున్నాడు. తాను పంపించిన తన ప్రియ కుమారుడే ఈ లోకంలో ప్రతి మానవుని యొక్క రక్షణార్థమై ఆయన వధించబడబోతున్నాడు అని గొప్ప వర్తమానము ఈ గొర్రెల కాపరులకు తెలియచేయటానికి దేవుడు తన యొక్క సువర్తమానాన్ని గొర్రెల కాపరుల యొద్దకు పంపించాడు. దయచేసి 15వ వచనం చూడండి. గొర్రెల కాపరులకు ఎంత అర్థమైందో మనకు తెలియదు. గొర్రెల కాపరులు విన్నారు. ఆ పరలోక సైన్య సమూహం అంతా కూడా దేవుని యొక్క వర్తమానాన్ని తెలియచేసి పాట పాడుతూ వారు ఆకాశంలో ఆనందిస్తున్నప్పుడు వారు ఆశ్చర్యపడి, భయపడి
చివరికి వర్తమానాన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే 15వ వచనంలో జరిగిన ఈ కార్యములను ప్రభువు మనకు తెలియచేసి ఉన్నాడు. జరిగిన ఈ కార్యం, ఏ కార్యము? పైన చెప్పబడ్డది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దిస్ వాజ్ ఎనఫ్. ఈ చిన్న మెసేజ్ ఆనాడు ఆ గొర్రెల కాపర్లకు సరిపోయింది, మనకు సరిపోదు. ఎందుకోసం అంటే దావీదు పట్టణం ఎందుకో మనకు తెలియదు, రక్షకుడు అంటే ఎవరో తెలియదు, తర్వాత ఈయన ప్రభు అయిన క్రీస్తు అంటే అసలే తెలియదు. అంటే వీఆర్ ఏలియన్స్, మనము దూరంగా దేవుని యొద్ద నుంచి తొలగించబడిన వాళ్ళం, వెళ్ళిపోయినటువంటి వాళ్ళం, అన్యజనులం, శిక్షకు పాత్రులం, దేవుని యొక్క ఆనవాళ్లే కోల్పోయినటువంటి చెదరగొట్టబడిన జనం మనం. సంకర జాతి, వికృత జాతి, దేవుడంటే ఎరగనటువంటి ఈ లోకంలో కలిసిపోయినటువంటి ప్రజలమైన మనము ఈ వార్త మనకు సరిపోదు, కానీ గొల్లలకు ఇది సరిపోతుంది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దిస్ వాజ్ ద బిగ్గెస్ట్ మెసేజ్. వాళ్ళకి గంట ప్రసంగం అవసరం లేదు, వాళ్లకు ఒక చిన్న వాక్యం సరిపోయింది. వాట్ వాజ్ దట్? దావీదు పట్టణం. దేవుడు ఎంచుకున్నటువంటి పట్టణం దావీదు పట్టణం. దావీదు పట్టణము అంటే అది రాజ్యము, రాజును దేవుడు ఏర్పరచుకునేటటువంటి స్థలం. గాడ్ హ్యాస్ ఎ ప్లేస్. లాస్ట్ క్రిస్మస్ రోజు మనం విన్నాం దావీదు పట్టణము ఎందుకొరకు ఎంచుకున్నాడు. ప్లేస్, నేడు అంటే సమయము, తర్వాత ఆ యొక్క కార్యం, దేవుని యొక్క కార్యం. క్రిస్మస్ రోజు మనం విన్నాం దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రతి అక్షరములు చాలా విలువ ఉంది. దావీదు పట్టణం అంటే దేవుని యొక్క పట్టణము. దావీదు పట్టణం అంటే దేవుడు ఎంచుకున్న రాజు, అభిషేకించబడిన రాజు కోరుకునేటటువంటి స్థలం. ఏ దావీదు సంతతి నుంచి అయితే దేవుడు తన యొక్క రక్షకుని ఉద్భవింపజేస్తాడో ఆ యొక్క వర్తమానము గొల్లలకు అర్థమైపోయింది. ఓ, దావీదు పట్టణం అందా, వండర్ఫుల్. సో దేవుని యొక్క కార్యం ఇది. ఎవరైనా రక్షకుడు జన్మించాడు, ఈజ్ ద సేవియర్, ఆయన రక్షకుడు. సోటెరియాన్ అంటారు గ్రీకు భాషలో. సోటెరియాన్ అంటే రక్షణ కలుగజేస్తాడు. రక్షణ అనేది మామూలు మాట కాదు. నీటిలోంచి మునిగిపోతున్న ఒక వ్యక్తిని బయటికి తీయటం అది రక్షణ కాదు, అది ప్రాణాపాయ స్థితిలోంచి తప్పించటం. చిన్నది, ఒక వ్యక్తి ఇండివిజువల్ సేవింగ్ ఈజ్ నాట్ సాల్వేషన్. ఒక వ్యక్తి రక్షణ పొందితే, ఒక వ్యక్తి కాపాడబడితే, ఒక వ్యక్తి ప్రమాదం నుంచి తప్పించబడ్డంత మాత్రాన దాన్ని రక్షణ అని పిలువబడదు. గాడ్స్ మీనింగ్ ఈజ్ సో బ్యూటిఫుల్. పోయిన వారం క్రిస్మస్ రోజు మనం విన్నాం దావీదు పట్టణమే, ఎందుకంటే ఇట్ ఈస్ ద సెంటర్ ప్లేస్ ఆఫ్ ద హోల్ వరల్డ్. లోకమంతటికి కేంద్రమైనటువంటి ఆ గ్రామము దావీదు యొక్క పట్టణం. సో ఇన్ ద సెంటర్ ఆఫ్ ది ప్లేస్, ప్రపంచానికి కేంద్రికమైనటువంటి దావీదు పట్టణమందు నేడు అంటే ఈ యొక్క చరిత్రకు ఆరంభము మధ్యము అయినటువంటి కాలంలో దేవుడు తన యొక్క కుమారుణ్ణి పంపించాడు, రక్షకుణ్ణి ఆయన జన్మింపజేశాడు. సో ఒక్కొక్క వర్డ్ మీరు ఒకవేళ ఆ పదం కాకుండా వేరొక పదం అని మీరు కనుక ఆలోచన చేస్తే మీకు తెలుస్తుంది, ఓహో దిస్ డజంట్ ఫిట్ హియర్, ఆ పదం ఇక్కడ ఫిట్ కాదని. ఒకవేళ చూద్దాం. దావీదు పట్టణం అనకుండా ఆయన దేవుని యొక్క దేశములో అని అంటే ఇంకా అంతా కూడా దేవుని దేశం. యెరూషలేము దేవుని యొక్క రాజు యొక్క సింహాసనం ఉండే స్థలం కదా. నజరేతు, అక్కడ యూదేయ, గలిలయ ప్రాంతాలన్నీ కూడా దేవుని యొక్క పట్టణాలే. ఒకవేళ ఆ మాట కాకుండా గాడ్ పిన్ పాయింటెడ్ ద ప్లేస్, గాడ్ పిన్ పాయింటెడ్ ద టైం. నేడు, ఈ రోజే రక్షకుడు మీ కొరకు జన్మించాడని చెప్పబడ్డ మాట మనం ఇక్కడ వాక్యంలో అక్షరార్థంగా తీసుకున్నా కానీ అక్షరాన్ని మనం అన్వయించుకుంటూ తీసుకుంటే వి గెట్ సేవ్, రక్షణ పొందుకుంటాం. మీకు రక్షకుడు జన్మించాడు.
దావీదు పట్టణం ముందు ఎవరు జన్మించాలి? రాజు జన్మించాలి. కానీ దేవదూతలు చెప్పినటువంటి వర్తమానం ఏంది? రక్షకుడు జన్మించాడు. సో హీఈస్ ద రూలర్ బట్ సేవ్స్ యూ. ఆయన రాజుగా జన్మించినా కానీ ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. పాలించటానికి రాజు ఉంటాడు, రక్షించటానికి రక్షకుడు ఉంటాడు. అయితే ఈ రాజు మీకు రక్షకుడిగా ఈ లోకమందు జన్మించబోతున్నాడు. పుట్టి ఉన్నాడు. పుట్టటం బిగినింగ్. శారీరకంగా ఆయన ఈ లోకమందు రాబోతున్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అక్షరాలు చాలా ప్రభావవంతమైనవి. దేవుని యొక్క మాటలు చాలా శక్తివంతమైనవి. యు స్పీక్ అవుట్. పదాలను మాట్లాడాలి. మీరు బైబిల్ చదువుతారు కదా, మీరు గుడు అని చదువుకుంటారు. గట్టిగా చదవాలి. బైబిల్ని గట్టిగా చదవాలి. మీరు ఒకవేళ ఒంటరిగా ఉన్నా, ఖాళీ స్థలంలో ఉన్నా, స్పీక్ అవుట్ ది వర్డ్. మీకు వచ్చిన పదం ఏదైనా పర్లేదు. మీకు వచ్చినటువంటి వాక్యం యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయిస్తున్నాడు, శాంతికరమైన జలములో ఆయన నన్ను నడిపిస్తున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. స్పీక్ అవుట్ ది వర్డ్. వాక్యం మాట్లాడాలి. దిస్ ఈజ్ ఏ డేంజరస్ వరల్డ్. ఈ లోకం చాలా ప్రమాదకరమైనటువంటిది. ఎవరిని టార్గెట్ చేస్తా అంటే దేవుని పిల్లల్ని ఈ అపవాది టార్గెట్ చేస్తుంది. మీరు దేవుని పిల్లలు అవుతారా? మీరు టార్గెట్ అపవాదికి. కాబట్టి మీలో ఏముండాలి? వాక్యం ఉండాలి. సందేశాలు కాదు. మా పాస్టర్ ఇట్లా చెప్పిండు, లేకుంటే ఆడున్న పెద్ద పాస్టర్ ఇంకొక ఆయన ఇట్లా చెప్పిండు, లేకుంటే ఇంటర్నేషనల్ స్పీకర్ ఇట్లా చెప్పిండు అని మీరు అపవాదితో చెప్తే వాడు నవ్విపోతాడు. అపవాదితో మాట్లాడాల్సింది వాక్యమే. యేసుక్రీస్తును శోధించినప్పుడు అపవాది ఏం చేశాడు తెలుసు కదా? వాడు వాక్యము చూపించాడు. ప్రభు ఏం చేశాడు? వాక్యముతోటే అపవాదిని అక్కడి నుంచి పారిపోయేటట్టుగా చేశాడు. సో ఇఫ్ యూ హ్యావ్ ద వర్డ్, యూ హ్యావ్ ద పవర్. నీతో వాక్యం ఉంటే నీతో శక్తి ఉన్నాడు. అందుకే వాక్యం చదవమంటారు. వాక్యం చదవమంటే మనం చాలా సైలెంట్గా వెళ్ళిపోతాం. మనం చాలా అందుట్లో మన భారతీయులు ఇంకా సైలెంట్ అనమాట. వీ డోంట్ కమ్అవుట్. మనం బయటికి రాం, లోపలనే పెట్టుకుంటాం. మర్యాద ఉందా? లోపలనే ఉంటుంది. ప్రేమ ఉందా? లోపలనే ఉంటుంది. ఒకరి పట్ల గౌరవం ఉందా? లోపలనే ఉంటుంది. బయటికి మాత్రం చెప్పాం. ప్రైజ్ ది లార్డ్, వందనాలు అని ఒకరికొకరిని చెప్పుకోం. లోపల మాత్రం అసలు చాలా మంచోడులే. అది ఎవరికి కావాలి? బయటికి రావాలి. యూ నీడ్ టు స్పీక్ అవుట్ ద ఫెయిత్. విశ్వాసం మాట్లాడాలి. రాసుకోండి. ఫెయిత్ షుడ్ స్పీక్. విశ్వాసం మాట్లాడాలి. ఇది 2026 టార్గెట్ మనకు. మీలో ఉన్న విశ్వాసము మాట్లాడాలి, బయటికి మాట్లాడాలి. వాక్యం మాట్లాడండి. మీకు విశ్వాసం రావాలంటే వాక్యం కావాలి కదా. వాక్యం లేకుంటే విశ్వాసం రాదు. కాబట్టి వాక్యం బాగా నేర్చుకోవాలి. వాక్యం బాగా కంటత పట్టాలి. అధ్యాయాలు కంటత పట్టాలి. 1వ కీర్తన అందరికి వస్తుంది, 23వ కీర్తన అందరికి వస్తుంది, 119వ కీర్తన కొందరికి వస్తుంది కదా, 46వ కీర్తన వస్తుంది, 71వ కీర్తన వస్తుంది. రావాలి. ఇవన్నీ కీర్తనలు, ఒక్కొక్క కీర్తన మీకు చాలా బలమైనటువంటి సాధనాలు. యు హ్యావ్ ఇన్స్ట్రుమెంట్స్. మీతో నానా విధాలైనటువంటి పరికరాలు మీతో ఉండాలి. యేసు వాక్యము చెప్పడానికి కారణం ఏంటంటే, ఆనాడు యూదులందరూ కూడా అదొక విధి. దే హ్యావ్ టు లెర్న్ ది వర్డ్ ఆఫ్ గాడ్ బై హార్ట్. వాక్యమును కంఠత చేయవలసిందే. ఆనాడు ప్రతి యూదునికి వాక్యం వస్తుంది. ఈనాడు ప్రతి క్రైస్తవునికి వాక్యం రాదు. ఎంత దౌర్భాగ్యం. వీ నీడ్ టు హ్యావ్ ది వర్డ్. వాక్యము ఎక్కడుండాలి? నీ వాక్యము అది కాదు. నీ వాక్యం ఎక్కడుండాలి? హృదయంలో ఉండాలి. యువర్ వర్డ్ షుడ్ డ్వెల్ ఇన్ మై హార్ట్. మళ్ళీ ఏం చేస్తాం? డ్వెల్ ఇన్ మై హార్ట్ అంటే గుడ్ అని మనం నా హృదయంలో డ్వెల్ అవుతుంది అనుకుంటాం. ఇట్స్ ఏ ప్రాక్టికల్ వెపన్. నీకు బాగా పనికి వచ్చే సాధనం, ఒక ఆయుధమై వాక్యం ఉండాలి. దేవునికి వందనాలు. ఇక్కడ గొల్లలకు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని ప్రభువైన యేసుక్రీస్తు సందేశం పంపించాడు. మీ కొరకు పుట్టి ఉన్నాడు. హీఈస్ బోర్న్. ప్రభు జన్మించాడు. దేవునికి స్తోత్రం. ప్రభు జన్మించాడు.
దేవుని వాక్యంలో యేసుక్రీస్తుకు 2 నామధేయాలు మనం చూస్తాం. ఏం చూస్తాం? ఆయన దేవుని కుమారుడు, ఆయన మనిషి కుమారుడు. మనిషి కుమారుడు ఎవరని వీళ్ళు చెప్పుకుంటున్నారని ప్రభు పేతురుతో అడిగాడు. మనుష్య కుమారునిగా ఆయన చెప్పుకున్నాడు. మనం దేవుని కుమారునిగా ఆయనను మనం గ్రహించాం. తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న ఆయన యొక్క కుమారుడు ఆయనను బయలుపరిచాడు. దేవుని యొక్క కుమారుడు మనకు బయలుపరిచాడు. మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు అనే పదాలను మన తర్వాత ధ్యానిద్దాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క గొప్ప ప్రేమ ఏంటంటే, దేవుని కుమారుడే మనుష్య కుమారునిగా ఈ లోకంలోనికి పుట్టాడు. ఈజ్ బోర్న్. ఆయన జన్మించాడు. ఈ పదము అందరికీ సంబంధించినదే కదా. మనం కూడా జన్మించిన వాళ్ళమే కదా. మనం పుట్టాం, యేసుక్రీస్తు పుట్టాం, ఏమంత పెద్ద తేడా అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఆ పదం యొక్క అర్థం ఏంటంటే, ఆ గ్రీకు భాషలో ఇవ్వబడినటువంటి పుట్టిన అనే పదానికి అర్థం ఏంటంటే, ది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ హ్యాస్ హ్యాపెండ్. ఊహించనటువంటి, మనుషులకు ఊహకందనటువంటి గొప్ప కార్యం జరిగింది. ఆది యందున్న వాక్యము ఆయన 14వ వచనంలో శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్యను నివసించెను. హిస్ బర్త్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ బర్త్. మనలాంటి జననం ప్రభుది కాదు. ప్రభు మనలాగా జన్మించలేదు. ప్రభు యొక్క జననము ఆయన దేవుని వలన పంపబడ్డవాడుగా ఈ లోకమందు పుట్టాడు. రక్షకుడు పుట్టాడు. బిఫోర్ హీ వాజ్ బోర్న్, హీ వాజ్ గివెన్ ద టైటిల్ సేవియర్. యేసు అని పేరు ఆయనకి ఇవ్వబడ్డది. రక్షకుడు అనే పేరు ఇవ్వబడ్డది. మెస్సియా, అభిషేక్తుడు, యేసు క్రీస్తుగా అభిషేకించబడి ఈ లోకంలోనికి పంపించబడ్డాడు. రక్షకుడు అభిషేకించబడి ఈ లోకానికి పంపించబడ్డాడు. అదే పుట్టుక. అభిషేకం అంటే చాలా మంది అనుకుంటారు, ఈ లోకమందు జన్మించినాక, మనందరికీ ఈ వాక్యంలో కూడా చాలాసార్లు చూస్తాం, సమూయేలు సౌలును అభిషేకించాడు రాజుగా. సమూయేలు దావీదును రాజుగా అభిషేకించాడు. అభిషేకం అంటే టు సెట్ అపార్ట్, ఒక పని కొరకై ప్రత్యేకించబడటం. మళ్ళీ వేరే పనులు చేయడానికి లేదు. నేటి దినాల్లో అభిషేకం అంటే చాలా చిల్లర పదం అయిపోయింది. ఎవరికంటే వాళ్ళకి అభిషేకం దేనికి ఏందో అదొక చిన్న అర్థం లేని పదం అయిపోతుంది. అలా కాదు. అభిషేకం అంటే టు సెట్ అపార్ట్. గాడ్ హ్యాస్ సెపరేటెడ్ యూ ఫర్ ఎ స్పెషల్ పర్పస్. నాజీరు చేయబడినవాడు సంసోను, నాజీరు చేయబడినటువంటి వాడు. అతని తల వెంట్రుకలు కత్తిరించడానికి వీలేదు కదా. అతను తినే తిండి పైన, అతను ధరించే వస్త్రముల పైన, అతని యొక్క వేషధారణ పైన ఒక నియమం ఉంది. సో వెన్ దే ఆర్ సెట్ అపార్ట్, వారు వేరుగా చేయబడ్డప్పుడు వారు దేవుడు ఇచ్చిన పని మాత్రమే చేయాలి, వేరే పని చేయడానికి లేదు. సో డోంట్ మిస్యూజ్ ద అనాయింటింగ్. దేవుని యొక్క అభిషేకాన్ని తప్పుగా వాడకండి. యేసు క్రీస్తుగా అభిషేకించబడ్డాడంటే, యేసు ఈ లోకంలో జన్మించిన కంటే ముందే ఆయనను రక్షకునిగా ఆయన అభిషేకించాడు. సో జీసస్ నోస్ ద పర్పస్ ఆఫ్ హిస్ కమింగ్. మనందరికీ తెలియదు మన పర్పస్ ఏందో, కానీ దేవుడు తన కుమారుని లోకానికి పంపించినప్పుడు ఆ కుమారునికి ముందే తెలుసు. జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు తన యొక్క వధించబడినటువంటి గొర్రె పిల్లను ఆయన సిద్ధం చేశాడు. సో టు us ఇట్స్ ఎ సర్ప్రైజ్, బట్ టు గాడ్ ఇట్స్ నాట్ ఎ సర్ప్రైజ్. దేవునికి తన యొక్క కాలమందు తన పని చేయాల్సినటువంటి పనే జ్ఞాపకం ఉంటుంది, కానీ మనకు ప్రతిది కూడా సర్ప్రైజ్. హౌ ఈజ్ హి బోర్న్? ఒక వాక్యమై ఉన్నవాడు శరీరం ధరించుకొని ఎట జన్మించాడు, మనకు సర్ప్రైజ్. కానీ దేవునికి సర్ప్రైజ్ కాదు. గాడ్ హ్యాస్ ఆల్రెడీ ప్లాన్డ్ ఇట్. దేవుడు దాన్ని ముందుగానే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దూతలు తమకు తెలియచేసిన వర్తమానాన్ని విన్నారు. ఏం నేర్చుకున్నాం చెప్పండి? గొర్రెల కాపర్లకు దేవుని వధగొర్రె పిల్లను తెలియచేశాడు. సో ద పీపుల్, ద షెపర్డ్స్ డోంట్ నీడ్ టు టెండ్ షీప్. వారు ఇంకా ముందు గొర్రెలను మేపవలసిన పని లేదు, గొర్రెలను కాయవలసిన పని లేదు, గొర్రెలను
దేవాలయం కొరకై సిద్ధపరచవలసిన పని లేదు. దేవుని యొక్క మహా గొప్ప రక్షణ ప్రణాళిక ఉదయించింది. దేవునికి వందనాలు. రెండవ చూద్దాం, 16వ వచనం. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. 3 అంశాలు మనకు అక్కడ చెప్పబడ్డాయి. మరియను చూశారు, షీ ఈజ్ ద మదర్ ఆఫ్ జీసస్. యోసేపును చూశారు, తర్వాత తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూశారు. 3 వ్యక్తులను వారు చూశారు. సో ఇట్ ఈస్ వెరీ పర్పస్ఫుల్లీ రిటర్న్, చాలా ఉద్దేశపూర్వకంగా రాయబడ్డది. తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. తొట్టి, పశువుల తొట్టి, మనం లాస్ట్ క్రిస్మస్ రోజు మనం తెలుసుకున్నాం కదా. ఇట్స్ నాట్ సో హైజీనిక్, అది అంత శుభ్రంగా ఉండదు. పశువులు మేసే ఆ యొక్క తొట్టి, పశువుల నీళ్లు తాగే తొట్టి యాక్చువల్లీ రాతి తొట్టి. ఇస్రాయిల్ అందరూ కూడా రాతి తొట్లనే వాడేవాడు. రాతి బాణలు, రాతి తొట్లు, రాతి పలకలు, రాతి తొట్టి, దేవర్ ఆల్ స్టోన్స్. రాతి తొట్టిలో పొత్తిగుడ్డల చేత చుట్టబడి ప్రభు పండుకొని ఉండటం వారు చూశారు. సో వెన్ దే కేమ్ టు సీ ద సేవియర్, బాగా వినాలి, లోకరక్షకుడు ఉదయించాడనే వార్తను విన్న ఆ యొక్క గొర్రెల కాపర్లు అక్కడికి త్వరగా వచ్చి, ఇక్కడ 3 మాటలు మనం చూసినాం, మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. సో దేవర్ సర్చింగ్, దేర్ ఐస్ వర్ స్కానింగ్. మీకు తెలుసు కదా, స్కాన్ అంటే వెతకటం, స్కాన్ చేస్తారు. గర్భిణులైన స్త్రీలకు స్కానింగ్ చేస్తారు కదా. స్కాన్ అంటే వారు అనుకున్న ఆ యొక్క రూపం కనబడుతుందా లేదా అని చూస్తారు. స్కాన్. మనం కూడా వాక్యం చదివేటప్పుడు స్కాన్ చేయాలంటారు. స్కానింగ్, 2 పదాలు వాడతారు, మీరు రాసుకోండి. స్కానింగ్ అండ్ స్కమ్మింగ్ అంటారు. స్కానింగ్ అంటే ఒక పదము, ఒక జ్ఞానం కొరకు వెతకటం. ఏసు ఎక్కడున్నాడు, రక్షకుడు ఉదయించిందంట, రక్షకుడు పుట్టిందంట, ఎక్కడున్నాడు. ఇట్ వాజ్ ఈజీ ఫర్ దెమ్. వాళ్లకు ఆ లొకేషన్ తొందరగానే గుర్తుపట్టారు. బెత్లెహేము గ్రామంలో, దావీదు పట్టణమందు, చిన్న గ్రామమైనా అది గ్రామం కదా. సో వాళ్ళు ఏం చేయాలి, ఒక్కొక్క ఇంటికి పోయి మీ ఇంట్లో శిశువు పుట్టిండా అని అడిగారు. కానీ హౌ ఈజీలీ దే కుడ్ గో. వాళ్ళు జ్ఞానుల వల్లే వాళ్ళు ఇబ్బంది పడలేదు. వచ్చే వారం చూసుకుందాం జ్ఞానుల సంగతి. జ్ఞానుల వల్ల వాళ్ళు ఇబ్బంది పడలేదు, ఇక్కడక్కడ తిరగలేదు, తచ్చాడలేదు. వాళ్ళు దే జస్ట్ కేమ్ స్ట్రైట్ దేర్. వాళ్ళు చక్కగా ఇక్కడికి వచ్చారు. జ్ఞానులకి ఏమున్నాయి మనం వచ్చే వారం చూద్దాం. కానీ నక్షత్రం ఉంది, వాళ్ళ గ్రంథాలు ఉన్నాయి, వాళ్లకు రాజు యొక్క సమాచారం దొరికింది. ఇవన్నీ కూడా జ్ఞానులతో. అయినా దేవర్ సర్చింగ్ హియర్ అండ్ దేర్. గొల్లలు వాళ్ళకి దే డిడ్ నాట్ ఫైండ్ ఏ ప్రాబ్లం. క్రీస్తును కనుగొనడం వాళ్ళకి అంత కష్టం కాలేదు. వాట్ ఏ గుడ్ థింగ్ కదా. దే నో ఇట్. పశువుల పాక. సో దే ఆర్ స్కానింగ్. ఈ పశువుల పాక ఎవరెవరి దగ్గర ఉంది? చాలా మంది ఉన్నారు. వడ్రంగి వాళ్ళు ఉండొచ్చు, తర్వాత ఇంకా ఇతరత్ర వృత్తులు చేసుకుంటున్న వాళ్ళు ఉండొచ్చు. కానీ వెన్ దే కేమ్ టు ద టౌన్, వాళ్ళకేమీ నక్షత్రం నడిపించలేదు. వాళ్ళకి దేవదూతలు ముందుండి, ఇగో ఈ గల్లీలోకి వెళ్ళి తిరిగి ఈ గల్లీలో మళ్ళీ లెఫ్ట్ రైట్, మళ్ళీ ఇక్కడికి రండి అని చెప్పలేదు. దే కేమ్ స్ట్రైట్. ఇజంట్ ఇట్ బ్యూటిఫుల్? ఎంత ఆశ్చర్యం అనిపించవచ్చు. జ్ఞానులకు జ్ఞానమంతా ఉన్నా కానీ వాళ్ళు క్రీస్తు కనుగోవడానికి వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గొల్లలకు ఏ లోక జ్ఞానము లేకున్నా కానీ దే జస్ట్ కుడ్ ఫైండ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వధగొర్రె పిల్లను వారు కనుగొనగల. దేనికి వందనాలు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పబడిన ఆ ఆనవాళ్ళు తీసుకొని వాళ్ళు చక్కగా ఇక్కడికి వచ్చి మరియను
యోసేపును పశువుల తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. సో దే హ్యావ్ గ్రేట్ క్లారిటీ, స్పష్టత చాలా ఉంది వాళ్ళకి. ఫస్ట్ దే ఆర్ టెండింగ్ షీప్, వాళ్ళు మందను కాచుకుంటూ గొర్రెలను కాస్తున్నారు. వాళ్ళకి తెలుసు ఏ గొర్రెలను కాస్తున్నారో వాళ్ళకి తెలుసు. వీఆర్ గ్రూమింగ్ దోస్ షీప్ నీడెడ్ ఫర్ వర్షిప్, దేవుణ్ణి ఆరాధించటానికి, టు స్లెయిన్ ద ల్యాండ్, ఒక గొర్రె పిల్లను వధించటానికి, అటువంటి ఆ వధ గొర్రె పిల్లలను వాళ్ళు పెంచుతున్నారు. సో వెన్ ది న్యూస్ కేమ్, ఈ యొక్క వర్తమానం వారికి దేవదూతల నుండి రాగానే వాళ్ళు దే కుడ్ ఈజీలీ లొకేట్ దట్ ప్లేస్. త్వరగా వెళ్ళి మరియను శిశువును మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. అంతకంటే ముందు ఏం రాయబడ్డా చెప్పండి? త్వరగా వెళ్ళి. దే డిడ్ నాట్ వేస్ట్ టైం. వార్త వినగానే వాళ్ళు టైం వేస్ట్ చేయలేదు. అమ్మా ఇక్కడ చాలా ఉన్నాయి. ఇఫ్ యూ క్యాన్ మెడిటేట్, యూ గెట్ లాట్స్ ఆఫ్ ఏమంటారు, దేవుని యొక్క కార్యం ఎంత వింతగా ఉందో చూస్తాం. త్వరగా వెళ్ళారు. ఎవరమ్మా వీళ్ళు? గొర్రెల కాపర్. గొర్రెల కాపర్లు అంటే దే ఆర్ ఎంప్లాయీస్, దే ఆర్ నాట్ ఓనర్స్ ఆఫ్ ద షీప్. గొర్రెలకు వాళ్ళు యజమానులు గారు, కాయువారు, గొర్రెలను కాసేవాళ్ళు. అంటే వాళ్ళ పైన ఉన్నారు అధికారులు ఉంటారు, యజమానులు ఉంటారు. సో వాళ్ళు ఏం చేయాలి? ముందు యజమానికి చెప్పాలి, మాకు దేవదూతలు కనబడ్డారు, దేవదూతలు కనబడి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయ్య, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద అని ఆయన స్తోత్రం చేస్తూ వాళ్ళు మాకు ఒక గొప్ప సమాచారం చెప్పారు. నేడు రక్షకుడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని మాకు చెప్పారు. అయ్యా మేము పోయి ఒకసారి ఊళ్ళో పోయి ఆ రక్షకుడు ఎవరు చూసి వస్తాం అని విత్ ద పర్మిషన్ దే షుడ్ గో. బట్ ఏం రాయబడ్డా చెప్పండి? త్వరగా వెళ్ళి. ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదు. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు యొద్దకు రావటానికి ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదు. క్రీస్తును కనుగొనటానికి వేరే ఆనవాళ్ళు అవసరం లేదు. నీ జ్ఞానం అక్కర్లేదు. ఈ జ్ఞానం చెడగొట్టింది జ్ఞానులను. వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ గ్రంథాలు, వాళ్ళు నడిపించిన నక్షత్రం, వాటన్నిటిని విడిచిపెట్టి రాజు దగ్గరికి పోయారు. రాజు ఎడ పుడతాడంట? రాజగృహంలో పుడతాడు. కాబట్టి రాజగృహంలో పుడతాడు కాబట్టి ఆడపోయి శుద్ధమని ఆడిపోయిండు, బోర్లో పడ్డారు. సో దే మిస్ ద పాయింట్. గొర్రెల కాపర్లు త్వరగా వెళ్ళి, దిస్ షుడ్ బి అండర్లైన్. లోకరక్షకుడు యేసుక్రీస్తు మనం తొందరగా అండర్లైన్ చేసుకుంటాం, కానీ త్వరగా వెళ్ళి. రెస్పాన్స్ షుడ్ బి వెరీ ఇమీడియట్. దేవుని యొక్క వాక్యమునకు స్పందన వెంటనే ఉండాలి. ద క్విక్కర్ యు ఆర్, ద బెటర్ యు ఫైండ్. నువ్వెంత త్వరగా స్పందిస్తే అంత త్వరగా కనుగొంటావు. వీళ్ళు కనుక ఒకవేళ ఆ వార్తను వాళ్ళ యజమానులకు చెప్పి, లేకుంటే ఆ దేవాలయ ప్రతినిధులకు చెప్పి, వాళ్ళు 3 చోట్లకు పోవాలి యాక్చువల్లీ. ఒకటి తమ యజమానికి చెప్పాలి. అక్కడి నుంచి ఎక్కడికి పోవాలి? లోకరక్షకుడు అంట, దావీదు కుమారుడు అంట, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు అంట. కాబట్టి మనము పర్మిషన్ ఏడ తీసుకున్నాం? రెండో పర్మిషన్ ఏడ తీసుకోవాలి? దేవాలయం దగ్గరికి పోదాం, ఆడ మతాధికారులు ఉంటారు. ఎందుకు మతానికి సంబంధించింది? ఎందుకంటే మన మతానికి సంబంధించినటువంటి గొర్రెలను మేపుతున్నాం కాబట్టి వాళ్ళ కూడా మనం ఏం చేయొద్దబ్బా. కొన్నిసార్లు ఏమంటారు, అతి వినయం ధూర్త లక్షణం అన్నట్టు అతి వినయం. వీళ్ళు చక్కగా పోయి ఒకవేళ ఎవరిని ఆ దేవాలయ ప్రతినిధులను కనుక అడిగింటే ఎంత గందరగోళం అయ్యేదో. ఒకటి యజమాను, రెండవది దేవాలయ ప్రతినిధులు, మూడవది ఇల్లు. ప్రతి ఇంటికి పోయి తలుపు తట్టి మీ ఇంట్లో ఎవరో శిశువు జన్మించిందా? లేదా? అయితే ఓకే. ఇక్కడ ఎవరైనా శిశువు జన్మించిందా? లేదా? ఓకే. ఇక్కడ ఎవరైనా శిశువు జన్మించింది, కానీ ఇక్కడ పశువుల పాక లేదు కదా. జన్మించి 3 నెలలు అయిందా? మాకు ఇప్పుడు జన్మించిందని వచ్చింది వర్తమానం. సో ఎంత కన్ఫ్యూజన్ ఇసి త్వరగా వెళ్ళి అనే పదంలో అవాయిడింగ్ ఆల్ ది కన్ఫ్యూజన్స్. ఇజంట్ ఇట్ గుడ్? కన్ఫ్యూజన్స్ ఇంకా వేరే క్లారిటీ వాళ్ళు కోరుకోలేదు. చెప్పిన వార్తను చెప్పినట్టుగా విని, చెప్పింది చెప్పినట్టుగా చేసిండు.
హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఏం చేయాలి? దేవుని దగ్గరికి చెప్పింది చెప్పినట్టుగా చేయడానికి రావాలంతే. దే షుడ్ నాట్ బి ఫర్దర్ అనాలిసిస్, డిబేట్, ఏ క్వశ్చన్, రీజన్ అండ్ డౌట్, ఇవన్నీ కూడా మనలో రాకూడదు. గొర్రెల కాపరుల యొక్క గొప్ప సంగతి ఏంటంటే వారు త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. దే ఫౌండ్ ద చైల్డ్. ఆ శిశువును చూశారు. శిశువుని ఎక్కడ చూశారు? తొట్టిలో పండుకొని ఉండటం చూశారు. తొట్టి ఒక ఏమంటారు, సమర్పణకు సూచన. తొట్టి ఒక సమర్పణకు సూచన. ఇట్స్ అన్ ఆఫరింగ్. తొట్టిలో ఏముంటాయి? నీళ్లుంటాయి. నీళ్లు పశువులు వచ్చి ఏం చేస్తాయి? ఏ పశువైనా వచ్చి ఆ తొట్టిలో ఉన్న నీటిని తాగొచ్చు. నీరు నింపుతా ఉంటారు, పశువులు వచ్చి తాగిపోవచ్చు. తొట్టి ఇట్స్ ఏ ఫ్రీ విల్ ఆఫరింగ్. దేవుడు స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి బహుమానం చూపించేది తొట్టి. వీ కెన్ హ్యావ్ సమ్ మోర్ అనాలిసిస్ అక్కడ. మరియా శిశువును కన్న తర్వాత పిల్లల్ని ఏం చేస్తారమ్మా? చంటి పిల్లల్ని దగ్గర పెట్టుకుంటారు. మదర్ కీప్స్ దట్ చైల్డ్ వెరీ నియర్. దగ్గర పెట్టుకుంటారు, వెచ్చగా పెట్టుకుంటారు. తల్లి ఒడిలో పెట్టుకుంటుంది. తర్వాత తన యొక్క బట్టలు, అన్ని బట్టలు చుట్టి కదా, నియరర్ టు మదర్ బట్ అవే ఫ్రమ్ మదర్. ఎక్కడున్నాడు? మేబీ పక్కనే ఉండొచ్చు, కానీ తొట్టిలో పండుకోబెట్టడం. తొట్టిలో పండుకోబెట్టడం. జీసస్ కేమ్ యాజ్ గాడ్స్ ఆఫరింగ్. దేవుడు అనుగ్రహించిన గొప్ప బహుమానంగా ఈ లోకానికి వచ్చాడు. రైట్, కిందికి రండి. 18వ వచనం. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మికిలి ఆశ్చర్యపడరి. 17వ వచనం ఏమంటున్నాడు? వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఈయన ఫస్ట్ ఎవాంజలిస్ట్. వీరు మొదటి సువార్థికులు ఎవరంటే గొర్రెల కాపరు. సువార్తను మొదట తీసుకుని వెళ్ళిన వారు గొర్రెల కాపరు. భౌతికంగా మొదటి సువార్త ఎవరు తెచ్చారు? దేవదూతలు తీసుకుని వచ్చారు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. సో ద గాస్పెల్ కేమ్ ఫ్రమ్ ఏంజల్స్. ఆ యొక్క దేవదూతల ద్వారా పలకబడినటువంటి ఆ సువార్తమానం మనుషుల ద్వారా ఎక్కడ ఆరంభమైందంటే షెపర్డ్స్. షెపర్డ్ అనే మాట చాలా గొప్ప పదం. కీర్తన 24 మనం నేర్చుకున్నాం కదా. కీర్తన 23లో యెహోవా నా కాపరి. గాడ్ ఈజ్ అవర్ షెపర్డ్. దేవుడు తన కాపరి అయ్యుండి, మన కాపరి అయ్యుండి, గొర్రెల కాపరులకు తన కాపరు, ప్రధాన కాపరైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. హల్లెలూయా. యేసునాథు కాపరివాని వాసిగా స్తుతించేదన్, యేసు గొర్రె పిల్లను ఓయెదను తన వెంట. యేసునాథు కాపరివాని వాసిగా స్తుతించేదన్, యేసు గొర్రె పిల్లను ఓయెదను తన వెంట. ఈ పాట వాడుకుంటూ పోతలేరు వాళ్ళు. వాళ్ళు ప్రచురం చేస్తున్నారు. దే వెంట్ అనౌన్సింగ్, దే వెంట్ ప్రొక్లైమింగ్. సువార్త అంటే ప్రకటించబడాలి, దాచుకోకూడదు. మన ఇండియన్ నేచర్ ఏంటంటే దాచుకుంటాం. ఎవ్రీథింగ్ వీ హైడ్. మంచి వార్తను దాచుకుంటాం, మన హృదయంలో ఉన్న వేదనను దాచుకుంటాం, అన్నిటిని లోపలనే పెట్టుకుంటాం. లోపలంతా కూడా కప్పులేసిపోతుంది. వీ నీడ్ టు స్పీక్ అవుట్ ది గాస్పెల్. ఈ గొర్రెల కాపర్లు ఎంత బాగా చేశారు చూడండి. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులు విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఇప్పుడు చెప్తున్నారు. త్వరగా వెళ్ళి అన్న పదానికి ఇక్కడ కనెక్ట్ చేసుకోండి. త్వరగా వెళ్ళినప్పటి నుంచి వాళ్ళు ఎవరితో ఎక్కడ ఏ మాట మాట్లాడలేదు. దే వెంట్ స్ట్రైట్కి వెళ్తే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. యేసుక్రీస్తు దగ్గరికి ఆ 10 మంది కుష్ఠరోగులు వచ్చినప్పుడు ఏం చెప్పాడు? మీరు నేరుగా వెళ్ళమన్నాడు.
నేరుగా వెళ్ళండి. మీరు అక్కడిక్కడ చూడొద్దు, మీరు అక్కడిక్కడ పరిగెత్తదు, అక్కడిక్కడ ఆలోచన చేయొద్దు. డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్. ద ప్రాబ్లమ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ డిస్ట్రాక్షన్. మనం ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతాం. ప్రార్థనలో కూర్చుంటాం, హండ్రెడ్స్ ఆఫ్ థాట్స్ అరౌండ్. బైబిల్ పట్టుకుంటాం, ఒక్కటి చదవగానే ఇంకోటి ఏదో మతికొస్తుంది, అయితే దీన్ని పక్క పెడతాం, అక్కడ వెళ్ళిపోతాం. ఆర్ంట్ వి డిస్ట్రాక్టెడ్? ద డిస్ట్రాక్షన్ ఈజ్ ద ఫస్ట్ డోస్ ఆఫ్ ది డెవిల్. అపవాది మనలో ఇచ్చే మొదటి ఇంజెక్షన్ డోస్ ఏంటంటే డిస్ట్రాక్షన్. మిమ్మల్ని నేరుగా లేపుకొని తీసుకుపోదు, మీలో మంచిగా డిస్ట్రాక్ట్ పెడతాడు. పాలు పెట్టింటి కాలిపాయనేమో, పొంగిపాయనేమో, ప్రార్థన ఈడనేమో. నేను ప్రార్థన చేస్తుంటాం, ఆడనేమో అమ్మో నల్లొస్తుంది, నీళ్ళు వచ్చనేమో, ఈడనేమో ప్రార్థనకు మోకాళ్ళు వేస్తుంటాం. ఆర్ంట్ వి డిస్ట్రాక్టెడ్? సో ఏ డిస్ట్రాక్షన్ లేకుండా దేవుని సన్నిధిలో ఉండాలంటేనే 3 గంటలకు లేయాలి. దేర్ వోంట్ బి ఎనీ డిస్ట్రాక్షన్. అప్పుడు నల్ల నీళ్లు రావు, పాలోడు రాడు, పేపరోడు రాడు, ఏ వార్త రాదు. సో 3 ఈజ్ ద బెస్ట్ టైం. దేవుని సన్నిధిలో నిలబడాలి, ప్రార్థన చేయాలి, దేవుని ఎదుట నిలబడాలి. టేక్ టైం. దేవుని సన్నిధిలో ఉండటానికి మనం ప్రత్యేకించుకోవాలి సమయాన్ని. 2026 సంవత్సరంలో మనం సమయాన్ని ప్రత్యేకిద్దాం. మనకు ప్రతి నెల కూడా మనకు ఆల్ నైట్ ప్రేయర్స్ ఉంటాయి, జ్ఞాపకం ఉంచుకోవాలి. మొదటి 2వ శనివారానికి ముందు వచ్చే శుక్రవారం మనకు ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. దయచేసి అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. సో వీ నీడ్ టు బి దేర్. దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకుందామా? మనం దేవుని యొక్క వార్త లేకుండా, దేవుని యొక్క సన్నిధి లేకుండా మనం బ్రతకలేము. ఇంతకుముందు చెప్పాను, వీఆర్ ఆల్ ఈజీ టార్గెట్స్ టు డెవిల్. అపవాదికి మనం ఎందుకంత ఈజీగా టార్గెట్ అవుతున్నామంటే మనం దేవుని సన్నిధిలో సరిగా లేము, ఎదురు చూడట్లేదు, కూర్చోవటం లేదు. ఆయన సన్నిధిలో ఆయన యొక్క వాక్కు కొరకై మనం ఎదురు చూడటం లేదు, కనిపెట్టడం లేదు. ఆయన యొక్క శక్తి కొరకు మనం దేవుని సన్నిధిలో నిలవటం లేదు. గంటన్నర అయ్యేసరికి మనకు బోర్ అయిపోతుంది. బట్ టు వెయిట్ ఇన్ ద ప్రెజెన్స్, టేక్ టైం, హ్యావ్ ఏ స్ట్రెచ్. మీకు మీరు స్ట్రెచ్ ఉంచుకోవాలి. సండే ఓకే, కానీ మీరు ప్రతిదినం కూడా అట్లీస్ట్ 1 to 2 hours అక్కడే ఉండాలి. ఇంకంతే, ఎక్కడి నుంచి కదలొద్దు. వాక్యం చదవాలి, పాట పాడాలి, ప్రార్థన చేయాలి. వాక్యం చదవాలి, పాట పాడాలి, ప్రార్థన చేయాలి. వాక్యాన్నే ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే మనకు వీళ్ళు మనవి, వాళ్ళు ఎవరో బాగాలేరంట, హాస్పిటల్లో పడ్డారంట, వాళ్ళని బాగు చేయదేవా, అది అయిపోయింది. జైల్లో ఉన్నటువంటి వాళ్ళు ఖైదీలంట, వాళ్ళ కోసం ప్రభు ప్రార్థన. ఇవి రిక్వెస్ట్. ఈ రిక్వెస్ట్ అన్ని 1 after అనేది రన్ అయిపోతాయి. నీ రిక్వెస్ట్ యాడ్ ఉంది. ఐ వాంట్ యు లార్డ్, I want your presence, Lord. I want you to speak to me. I want your Holy Spirit. I want your power. I want your presence. నీ సన్నిధి నాకు కావాలి. నువ్వు అడిగితే దేవుడు ఇస్తాడు. పరిశుద్ధాత్మని నిశ్చయంగా ఆయన అనుగ్రహించునన్నాడు. అడుగు వాటికందరికి కూడా ఇస్తానన్నాడు. లూకా సువార్త 13వ అధ్యాయంలో చెప్తాడు. నువ్వు అడిగితే ఆయన పరిశుద్ధాత్మను నిశ్చయంగా ఇస్తానన్నాడు. మనం అడుగుతలేము, అడిగితే ఇస్తాడు. ఎప్పుడు అడగాలి? మనం ఒక్కరోజు అడుగుతాం, ఈరోజు చెప్పిన రాత్రి అడుగుతారు, పొద్దుగాల అడుగుతారు, తర్వాత మళ్ళీ మర్చిపోతారు. ఎవ్రీ డే యూ నీడ్ ఫ్యూయల్. బండి నడవాలంటే రోజు పెట్రోల్ పోసుకోవాలి, రోజు బండి నడవాలి కదా. నడవదంటే ఏం అవసరం లేదు. నీ బండి నడవాలి, శరీరం నడవాలి. ఒకటి రాసుకోండి, శరీరము ఆత్మ చెప్పుచున్న సంగతులను వినాలే. రాసుకోండి, చాలా అవసరం. నేను రాసుకున్నా కాబట్టి మీరు రాసుకోమంటున్నా. శరీరము ఆత్మ చెప్పినట్టుగా నడుచుకోవాలి. ఆత్మ ఒకవేళ శరీరం చెప్పినట్టుగా నడుచుకుంటే చచ్చిపోతుంది ఆత్మ. యు కిల్ యువర్ ఓన్ స్పిరిట్. మీరే మొదటి హంతకులు. ఆత్మను మీరు చంపుకుంటున్నారు. చంపుకోవద్దు. దేవుడి అనుగ్రహించిన ఆత్మ మీ శరీరాన్ని నడిపించాలి. కష్టం ఇది. శరీరం మాట వినదు. శరీరం సుఖాన్ని కోరుకుంటుంది, శరీరం క్షేమాన్ని కోరుకుంటుంది, శరీరము ఏమంటారు నచ్చింది కోరుకుంటుంది. కానీ ఆత్మ ఏమంటుంది? లేదు, మోకాళ్ళ మీద ఉండు, ప్రార్థన చెయ్యి. గంట సేపు చేసినావు సరిపోదు, ఇంకో గంట సేపు చెయ్యి. ఒక అధ్యాయం చదివినావు సరిపోదు, ఇంకో అధ్యాయం చదువు. ఈ వచనం చదివినావు, నీకు ఇంకేం అర్థం కాలేదు, ఇంకా చదువు, ఇంకా మళ్ళా చూడు ఒకసారి. త్వరగా వెళ్ళి అన్నాడు. వాట్ డస్ ఇట్ మీన్? అది నీకేమర్థమైంది? అర్థమైందా? ఓకే, ఇంకా చూడు ఒకసారి, ఇంకా చూడు. పరిశుద్ధాత్ముడు ఏమో చెప్తున్నాడు చూడు.
అని నిన్ను మళ్ళీ ఆత్మ నీ శరీరాన్ని బలవంత పెడుతుంది. సో డూ యూ లిసన్ టు ద స్పిరిట్ ఆర్ డూ యూ లిసన్ టు ద ఫ్లెష్? అందుకే ప్రకటనంలో చాలా స్పష్టంగా చెప్పాడు, ఆత్మ చెప్పుచున్న సంగతులు, చెప్పండి, ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు వినుగాక. నీ మనసు చెప్పుచున్న సంగతులు నీ వింటే పోతావు, నాశనం అయిపోతావు, భ్రష్టు పట్టిపోతావు. మనసు చాలా బాగా చెప్తుంది తెలుసా. టీవీ చూడు, వార్తలు చూడు, ఫేస్బుక్ చూడు, సోషల్ మీడియా చూడు, యు సీ, యు హ్యావ్ ఫ్రెండ్షిప్, యు హ్యావ్ సో మెనీ థింగ్స్. చూడు, ఒక్కటి చూడు, రెండు చూడు, మూడు చూడు. శరీరాన్ని మనస్సు ప్రలోభపరుస్తుంది, కానీ ఆత్మ నీ శరీరాన్ని క్రమశిక్షణలో నడిపిస్తుంది. సో లిసన్ టు ది స్పిరిట్, లిసన్ టు ది స్పిరిట్. బాడీ, సోల్ అండ్ స్పిరిట్ అని మనం శరీరాన్ని 3 భాగాలుగా చెప్పుకుంటాం. ద స్పిరిట్ షుడ్ లీడ్ ద ఫ్లెష్. నీ శరీరాన్ని ఆత్మ నడిపించేటట్టుగా చేసుకుంటే యు ఆర్ ది సౌండ్ క్రిస్టియన్. నువ్వు ఒక మంచి క్షేమకరమైన క్రైస్తవునిగా ఉండగలుగుతావు. నేను ముగిస్తున్నాను. ఏం నేర్చుకున్నాం? గొర్రెల కాపరుల యొద్దకు దేవుడు తన వర్తమానాన్ని పంపించాడు. ఎందుకు గొర్రెల కాపరులు? వై ఓన్లీ షెపర్డ్? అంటే గొర్రెల కాపరులు దేవాలయంలో బలి పశువులను వారు సిద్ధపరిచేవారు. వాటిని మేపి, వాటిని బలపరిచి, వాటిని మందిరంలో బలులకై వాళ్ళు సిద్ధం చేయాల్సిన పని వాళ్ళ ముందు ఉండేది. అయితే ఇక ముందు మేకల యొక్కై, గొడ్ల యొక్కై, ఎడ్ల యొక్కై రక్తము అవసరం లేదు. దేవుడు తన యొక్క లోక పాపములను మోసుకొని దేవుని గొర్రెపిల్లను పంపిస్తున్నాడు. ఓ షెపర్డ్స్, రిజాయిస్, మీరు సంతోషించాలి. దేనికి సంతోషించాలి? మీ ఎంప్లాయ్మెంట్ పోతుందని సంతోషం కాదు. దేవుడు తన రక్షణను ప్రజలందరికీ అనుగ్రహించాడు. నాట్ టు వన్ మ్యాన్, నాట్ టు వన్ రేస్, నాట్ టు వన్ నేషన్. ఇశ్రాయేలు జాతికి ఒక్కటే కాదు, ప్రజలందరికీ రక్షణ. రెండవది ఏం చూశారు వాళ్ళు? దే సా మేరీ, జోసెఫ్ అండ్ ద చైల్డ్ ఇన్ ద మ్యాంజర్. ఆ పశువుల తొట్టిలో పండుకొని ఉన్న శిశువుని చూశారు. సో గాడ్స్ ప్రెషియస్ గిఫ్ట్. గిఫ్ట్ అనేసరికి మనకు చాలాసార్లు మంచి ర్యాపర్స్లో చూపిస్తారు. దే షో ఇట్ ఇన్ ఎ గుడ్ ర్యాపర్, బట్ గాడ్స్ ర్యాపర్ ఈజ్ మ్యాంజర్. ఆ పశువులు నీరు తాగే తొట్టిని దేవుడు చూపించాడు. ఐ గివ్ యు మై సన్, నా కుమారుని నేను ఇస్తాను. ఈజ్ ఆఫర్డ్ ఫర్ యూ, మీ కొరకు నేను నా కుమారుని నేను అనుగ్రహించానని దేవుడు ఆ గొర్రెల కాపర్లకు ఆ శిశువులు చూపించారు. అండ్ దే వర్ హ్యాపీ. వాళ్ళు చూసి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేశారు. దే వెంట్ అనౌన్సింగ్ ఇట్. కనబడ్డ వాళ్ళందరూ చెప్పుకుంటూ పోయింది. క్రిస్మస్ అంటే బట్టలు ధరించుకోవటము, మంచి వంట పదార్థాలు చేసుకొని తినటం కాదు. క్రిస్మస్ ఈజ్ అన్ అనౌన్స్మెంట్. చెప్పండి, క్రిస్మస్ ఈజ్ అన్ అనౌన్స్మెంట్. ఇది ప్రకటన. అంటే మనం చర్చి నుంచి వాక్యం విని ప్రార్థన చేసి దేవుని శక్తి ద్వారా నింపుకొని తర్వాత బయటికి వెళ్ళినాక ఇంకా కనబడ్డలందరూ చెప్తా ఉండాలి. నిలబడి చెప్పాలి, ఆపి చెప్పాలి, బండి పట్టుకొని నిలబడి తిప్పాలి, ఆపాలి, చెప్పాలి. అనౌన్స్. ఆ జాయ్ మన లోపల కనబడదు. ఎందుకంటే వీ హ్యావ్ సీన్ ద సేవియర్. రక్షకుని చూడకుంటే జాయ్ లేదు. వాళ్ళు రక్షకుని, ఆ శిశువును కనులారా చూశారు కాబట్టి నోబడీ కుడ్ స్టాప్ హిమ్. వాళ్ళని ఆపనికి ఎవరి తరం కాలేదు. అసలు ఎవరు ఆపాలి? ఆ పరిసయ్యులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు ఆపాలి. అసలు ఎవర్రా మీరు? గొర్రెలను కాపుకుని గొర్రెలు మీరు దేవుని గొప్ప రక్షణ అని చెప్తారా? రక్షకుడు మీ కొరకు ఉదయించాడని పాట పాడతారా? నోరు మూసుకోండి అని ఆపవలసినటువంటి అటువంటి పరిస్థితుల్లో కూడా గొర్రెల కాపరులు దే వెంట్ ప్రొక్లైమింగ్. వాళ్ళు క్రీస్తు గురించి ప్రకటిస్తూ పోయారు. అమ్మా, మన జీవితాల్లో క్రీస్తును మనం ప్రచురిస్తున్నామా? ప్రకటిస్తున్నామా? క్రీస్తును తెలియచేస్తున్నామా? మనం చెప్పాం కదా, సైలెంట్గా మనం మన పని చేసుకుంటాం. దేవుడు అంటాడు, మీరు వాక్యం ద్వారా దేవుని యొక్క శక్తిని పొందుకొని దేవుని యొక్క
సువర్తమానాన్ని ప్రచురించాలని దేవుడు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ప్రార్థన చేసుకుందామా? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన చక్కని వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు. గొల్లలు క్రీస్తును కనుగొన్నారు. గొల్లలు రక్షకుని వారు కనులారా చూశారు. గొల్లలు ఆ రక్షణ వార్తను తమ యుద్ధ దాచుకోకుండా అందరికీ కూడా వారు చెప్తూ వెళ్ళారు. ద సాల్వేషన్ ఎక్సైటెడ్ దెమ్. రక్షణ వారిని ఆనందభరితులుగా చేసింది. ఆనందము తట్టుకోలేంది, అది ఆపజాలింది, ఎవరు కూడా ఆపలేరు. అట్టి ఆనందము నీకు ఈ క్రిస్మస్ నందు కలిగిందా? ఈ క్రిస్మస్ లో ఆ సంతోషం ఉందా? లేకుంటే మంచి బట్టలు ఉన్నాయి, మంచి తిండి ఉంది, మంచి వసతులు ఉన్నాయి, కొత్త కారు కొనుక్కున్నాం, కొత్త బండి కొనుక్కున్నాం అనే సంతోషం ఉందా? లేకుంటే క్రీస్తు నా కొరకు జన్మించాడనే సంతోషం ఉందా? ఒకసారి మనం అందరం పరిశీలించుకుందాం, ప్రార్థన చేద్దామా? క్రిస్మస్ ఈజ్ ఏ జాయ్. ఇది ప్రకటించబడవలసినటువంటి సంతోషం. ఇది దాచుకునే సంతోషం కాదు, ఇది మనం లోపల పెట్టుకునే సంతోషం కాదు. వి నీడ్ టు స్పీక్ అవుట్ ది జాయ్. ఈ యొక్క సంతోషం మనము వెలుపలికి ప్రచురించవలసిన ఆవశ్యకత దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇది మీకు రాదు. ఎందుకు రాదు తెలుసా? యూ హ్యావెంట్ సీన్ ద సాల్వేషన్, యూ హ్యావెంట్ సీన్ జీసస్, యూ హ్యావెంట్ విజిటెడ్ హిమ్ ఇన్ ద మ్యాంజర్. ఆ పశువుల తొట్టిలో ఆయనను మీరు చూడలేదు, అక్కడ దగ్గరికి వెళ్ళలేదు, ఆయనను కనుగొనలేదు. అక్కడక్కడ తిరుగుతున్నారు కాబట్టి మీకు ఎక్కడెక్కడో వార్తలు మీకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి, ఎక్కడెక్కడో మీకు హ్యాపీనెస్ ఇస్తున్నాయి. క్రీస్తు ఆనందము క్రీస్తును కనుగొంటేనే. ప్రార్థన చేద్దాం. దేవా, నిన్ను కనుగొనే భాగ్యం మాకు అనుగ్రహించండి. క్రిస్మస్ ఇది పోస్ట్ క్రిస్మస్. క్రీస్తు జన్మించిన తర్వాత ఆ శిశువు దగ్గరికి వెళ్తున్నటువంటి ఆనందం మనకుందా? క్రీస్తు ఎద్దుకు పోయినటువంటి ఆనందం మనలో కలగాలి. మనం అడగాలి, దేవుడిని అడిగితే దేవుడు ఇస్తాడు. ప్రార్థన చేద్దాం. అడగండి, మీరు అడగండమ్మా, అడగండి. లెట్ మీ సీ జీసస్. గొర్రెల కాపర్ల వలె దేవా అటు ఇటు తచ్చాడకుండా, ఎక్కడెక్కడో వెళ్లకుండా, ఎవరెవరినో అడగకుండా, ఎవరి ద్వారానో కన్ఫ్యూజ్ చేయబడకుండా త్వరగా వెళ్ళి వెంటనే వెళ్ళి ఆ దావీదు పట్టణమందు ఈరోజే మా కొరకు జన్మించిన ఆ రక్షకుడు ప్రభు అయిన యేసును చూడగల కనులను మాకు అనుగ్రహించు. పాట పాడతాం కదా, ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరత నిన్ను చూడా. పాట బాగా పాడతాం అమ్మా. అడుగుదాం, లెట్ మీ సీ యూ జీసస్. యేసు నిన్నే చూచుటకు మాకు సహాయం దయచేయి. మాకు ఈ వింతలు విడ్డూరాలు అవసరం లేదు. క్రిస్మస్ ట్రీలు, క్రిస్మస్ స్టార్లు, డెకరేషన్స్ మాకు ఇవి అవసరం లేదు. హెల్ప్ us see జీసస్. యేసును చూచుటకు మాకు సహాయం దయచేయి. ఆ రక్షణను నేను చూస్తే, ఆ రక్షణను నేను అర్థం చేసుకుంటే, ఆ రక్షణను బట్టి నేను మౌనంగా ఉండజాలను. ప్రభువా నీకు వందనాలు, నీ ఇచ్చిన వాక్యం బట్టి నీకు వందనాలు. ఉదయకాలం నీ సన్నిధిలో ప్రభువా నీ వాక్యం మమ్మను బ్రతికించుటకు సహాయం దయచేయండి. నీ నోటి మాట ద్వారా ప్రభువా మేము బ్రతుకుటకు, నీ వాక్యమును బట్టి జీవం పొందగలుగుటకు దేవా గొర్రెల కాపర్ల వలె మేము ఇటు అటు తచ్చాడకుండా, ఏ వార్త మమ్మను నీకు దూరం చేయకుండా త్వరగా వెళ్ళి నిన్ను చూడగలుగుటకు సహాయం దయచి, నీ యొద్దకే రాగలుగుటకు సహాయం దయచి. మరియా యోసేపులు అక్కడున్నా కానీ వాళ్ళేం అడగలేదు ప్రభువా. దే జస్ట్ సా ద చైల్డ్. ఆ పశువుల తొట్టిలో పండుకుని ఉన్న ఆ శిశువును చూచారయ్యా. దే స్కాన్ ఫర్ ద చైల్డ్. ఆ కుమారుడు ఎక్కడున్నాడో అక్కడికి వారు చేరుకున్నారు. హెల్ప్ us టు రీచ్ ద సన్. ఆ కుమారుని చేరగలిగే ఆ భాగ్యం మాకు అనుగ్రహించు దేవా. అనేకమైన ఉన్నాయి, పశువులు ఉన్నాయి, మరియా యోసేపు, అనేకమైనటువంటి పరిసరాలు. వి డోంట్ వాంట్ ఆల్ దోస్ థింగ్స్, వి వాంట్ జీసస్. యేసు కావాలి, ఆ శిశువు కావాలి, ఆ రక్షణ కావాలి, ఆ వార్త మాకు కావాలి. ఆ వార్త మేము ఆనందించినప్పుడు ఆనందభరితులమై ప్రభువా మేము మౌనంగా ఉండజాలం ప్రభువా. అటువంటి గొప్ప శక్తి, పరిశుద్ధాత్మ బలం అందరికీ అనుగ్రహించి ఈ క్రిస్మస్ దినాలలో 2025 సంవత్సరం అందు ప్రభువా మమ్మల్ని చక్కగా నడిపించి నీ నామాన్ని మహిమపరచుకొనుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి. ఆమేన్. పాట పాడదాం. ఎంతో భాగ్యము శ్రీ యేసు.